నీ సంగతి ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు? ముగ్గురికి తెలుసు నీ ప్రవర్తన. ఒకటి దేవుడికి తెలుసు, రెండోది నీకు తెలుసు, మూడోది సాతానుకి తెలుసు. తెలుసు వాడికి నీకెక్కడ గాలం వేయాలో అక్కడ వేస్తాడు. మామూలోడు కాదు వాడు. నిన్ను ఎక్కడ ఫిక్స్ చేయాలనో ఫిక్స్ చేస్తాడు వాడు. నీ బలహీనతలేంటో తెలిసి అక్కడ ఫిక్స్ చేస్తాడు. మామూలోడు కాదు. సాతాను లైట్ తీసుకోకండి. దేవుని శక్తి కిందికి మనం రాకపోతే వాడు మనతో ఒక ఆట ఆడుకుంటాడు. సాతానుడు శక్తిమంతుడు, అయితే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన హల్లెలూయా, సర్వశక్తిమంతుడు. ఆయన యొద్దకు వస్తే ఏదియు ఎంత మాత్రము నీకు హాని చేయదన్న. ఈరోజు ఒక్కసారి స్వపరీక్ష చేసుకో. సమాధులలో లేవు, సమాజంలో ఉన్నావు, సంఘంలో ఉన్నావు, కానీ సాతానుడు నిన్నెక్కడ బంధించాడు? ఒక్కసారి స్వపరీక్ష చేసుకో.